హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నేను వచ్చిన రోజు తెల్లారి వ్లాగ్ అండి. సండే రోజు వచ్చాం మేము, మండే రోజు వ్లాగు. ఇంకా సండే రోజు నేను జర్నీ చేసి వచ్చి చాలా అలసిపోయాను. ఇంటికి వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది అండి. అందుకే వ్లాగ్ అనేది షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు కూడా కొద్దిగా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మిగతా క్లీనింగ్ అనేది చాలా ఉంది అండి. చూసారా ఎంత ఎక్కువగా ఉందో క్లీనింగ్ అనేది. ఇంకా అక్కడనే పెట్టాను. దాదాపుగా టిఫిన్ చేయడానికి, తర్వాత కషాయం ప్రిపేర్ చేయడానికి రెడీ చేస్తూ ఉన్నాను. కాకపోతే దానికి ముందు ఒకసారి హౌస్ అనేది ఎలా ఉందో చూపిస్తాను మీకు. హాల్ ఎట్లా ఉంది చూసారా. తర్వాత ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా అంగడిగా ఉంది. నేను ఇప్పుడు బౌల్ అన్నీ క్లీన్ చేసుకుంటూ తర్వాత తుడుచుకుంటూ ఉండాలి. నేను కంపల్సరీ 2-3 మంత్స్కి ఒకసారి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటానండి. అందుకే ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే శ్రావణం వస్తుంది కదా, అందు గురించి క్లీన్ చేయాలనేసి ఇంకా రెడీ అయ్యాను దాదాపు అన్నీ క్లీన్ చేసుకోవడానికి. తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, మరి ఎక్కువ డర్టీగా ఉండదండి. ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మా పిల్లలు మేము ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కడ పడితే అక్కడనే పెట్టారు. ఇంకా మా వారు నేను లేనప్పుడు బౌల్ అన్నీ క్లీన్ చేసి అక్కడే పెట్టారు. ఫస్ట్ అయితే నేను కషాయం చేశానండి, మా వారి కోసం, నా కోసం. ఇంకా పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను, అమ్మ వాళ్ళతోని. ఎందుకనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కషాయం అయితే కంపల్సరీ తాగుతూ ఉన్నాము, మా వారు, నేను, ఇంకా మా పిల్లలందరూ కూడా అలవాటు చేసుకున్నారు. ఊర్లో కూడా నేను చాలా మందికి చెప్పానండి, మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా ఈ కరోనా పోయేంత వరకు మనం కంపల్సరీ కషాయం తీసుకోవాలనేసి చెప్పాను అన్నట్టు. ఇంకా అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చాలా మందికి ఇండ్లలోకి వెళ్ళి కూడా చూపించాను ఊర్లో అండి. ఇంకా మీకు కషాయం ఎలా చేయాలో తెలియకపోతే నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. దాదాపు చాలా మందికి తెలిసి ఉండవచ్చు, ఎవరైనా తెలియకుంటే నాకు చెప్పండి, నేను ప్రిపేర్ చేసే కషాయం పద్ధతి చూపిస్తానండి. ఇంకా ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండాను, నాకు టేస్టీగా అనిపించడానికి. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. కాకపోతే మనకు వేడి నీళ్ళు కదా, అందుకే గొంతు ఆయమన్నట్టు ఉంటుంది. ఆయమన్నట్టు అంటే గొంతు ఏమంటారు, సాఫ్గా ఉన్నట్టు ఉంటుంది అండి. మా సైడు ఆయగా ఉన్నట్టు అంటారు అన్నట్టు, ఆయమన్నట్టు ఉంటుంది అన్నట్టు, అంటే గొంతు సెట్ అవుతుంది అన్నట్టు. ఇలా కషాయం అయితే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత తాగుతూ ఉన్నాము. ఇంకా తప్పదు కదా ఈ కరోనా టైంలో, అందు గురించి అండి. మీరు కూడా తప్పకుండా తాగండి ఫ్రెండ్స్, అందరూ కూడా. ఇంకా నేను ఒక 1 అవర్ తర్వాత అండి, 1 అవర్ ముందే దాదాపు టిఫిన్కి కావాల్సిన ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేశాను, కాకపోతే చేయలేదు. ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి నేను పోహా చేశాను. ఇంకా మా వారికి డ్యూటీకి టైం అవుతుందనేసి నేను బాక్స్లో పెట్టేసి ఇచ్చానండి. పోహా వచ్చేసి డ్యూటీకి వెళ్ళిన తర్వాత తింటా అనేసి చెప్పారన్నట్టు. ఇంకా నేను పోహా ప్రిపేర్ చేశాను కదా, నాకు పోహా తింటే, ఉప్మా తింటే ఇంకా కడుపు ఫుల్గా అనిపిస్తుంది. మార్నింగ్ తిన్న తర్వాత ఈవినింగ్ వరకు ఏమి తినకున్నా పర్లేదు అండి, అలా అనిపిస్తుంది అన్నట్టు. అందుకే నాకు పని ఉన్నప్పుడు నేను పోహా కానీ ఉప్మా కానీ చేస్తాను. ఇంకా ఇందులో ఫ్రై అయిన ఏమంటారు పచ్చిమిరపకాయలు కూడా కంపల్సరీ తింటాను ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి అలవాటు అన్నయ్యకు నాకు. ఇంకా మా వారు ఉంటే తినను అండి, చాలా కోప్పడతారు, అసిడిటీ వస్తుంది అనేసి, అల్సర్ వస్తుంది అనేసి చెప్తారు అన్నట్టు. ఇంకా కరివేపాకు అయితే కంపల్సరీ డైలీ తినడం అలవాటు చేసుకున్నాను, అన్ని కర్రీస్లలో తింటా ఉన్నాను. ఇంకా పిల్లలు ఎక్కువగా తినరు కానీ మా వారు, నేను తింటామండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా అయిపోతుంది నాది. పిల్లలు లేరు కదా, అందుకే కొంచెం లేట్గా లేసాను, 7:30కి లేసాను అనుకుంటా. పిల్లలుంటే మార్నింగ్ లేసి టిఫిన్ చేసేదాన్ని వాళ్ళ కోసం. ఇంకా నైట్ చేసిన రైస్ కూడా మిగిలిపోయింది అండి, అందుకే నేను పోపు కూడా వేసుకున్నాను. దాదాపు 11:30-12 వరకు తినేసాను రైస్ కూడా, ఎందుకంటే ఖరాబ్ అవుతుంది అనేసి నేను అన్నం కూడా పోపు వేసుకొని తిన్నానండి. అన్నం నేను అస్సలు బయట పారేయను, నా దగ్గర కొన్ని ఉంటాయండి, నేను పాటిస్తాను. వెనకటి కాలం పద్ధతులు కూడా, మా అమ్మ చెప్పిన పద్ధతులు, మా అత్తమ్మ చెప్పిన పద్ధతులు ఇంకా నేను సర్దుతూ ఉన్నాను. దాదాపు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ తీసి బయట పెట్టాను. ఇంకా కొన్ని నేను పోపు వేసుకున్నానని చెప్పాను కదా, అది తిన్న తర్వాత మొత్తం కిచెన్ అంతా సర్దుకున్నానండి. దాదాపు అన్ని బౌళ్ళు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మొత్తం చూడండి, గ్లాసులు, చెంబులు, తర్వాత ఇంకేమంటారు అన్నీ క్లీన్ చేసుకుంటాను. కొన్ని క్లీన్ చేసుకుంటాను, కాకపోతే ఒకే రోజు కాకుండా అండి. నాకు సంబంధించిన ప్లాస్టిక్ డబ్బాలు, తర్వాత స్టీల్ డబ్బాలు, ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను నేను. నాకు నీట్గా అనిపించాలి ఫ్రెండ్స్, అలా అయితేనే నాకు బాగా నచ్చుతుంది. కిచెన్లో వంట చేయాలన్నా, ఇంకా ఏ పని అయినా చేయాలన్నా కూడా ఇలానే ఇష్టం అన్నట్టు ఎక్కువగా.
ఇంకా ఇలా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్నానం చేసి తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు మొత్తం అంగడంగడ అయిపోయాయండి. అందుకే ఇలా సెల్ఫ్లో సర్ది పెడతా ఉన్నాను. నాకు కిచెన్లో వచ్చేసి సెల్ఫ్లు సరిపోవట్లేదు ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నా కూడా కింద అస్సలు ప్లేస్ లేదు. అందుకే హాల్లో కింద సెల్ఫ్లు ఉంటాయి కదా, అక్కడ ఇలా ఉల్లిపాయలు పెట్టుకుంటున్నానండి. ఇలా గాలికి పెట్టామనుకోండి ఉల్లిపాయలు మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయండి. అందు గురించి కొన్ని ఇలా పొట్టు తీసుకుంటే పెడతా ఉన్నాను. పై పొట్టు తీసానండి, బాగా ఎండింది ఉంటుంది కదా, ఆ పొట్టు తీసి కవర్లో వేస్తూ ఉన్నాను. ఇంకా కొద్ది వాటికి కొంచెం పచ్చిగా ఉన్న పైన పొట్టు మొత్తం తీసేసి ఇంకా వేరే బుట్టలో కూడా సర్దుకుంటున్నానండి, డైలీ వంట చేసుకునేటప్పుడు వాడుకోవడానికి. నేను ఇల్లు మొత్తం సర్దుతాను ఫ్రెండ్స్, ఎప్పుడు వచ్చినా కూడా 15 డేస్ పైన 10 డేస్ పైన నాకు అంగడిగా అనిపించింది అనుకోండి, మొత్తం మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. అందుకే నా వ్లాగ్స్ అనేవి ఈ మధ్యలో మీకు లేట్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేను కరెక్ట్గా షూట్ చేయలేదు, ఇంకా వ్లాగ్స్ కూడా కరెక్ట్ టైంకి అప్లోడ్ చేయలేదు కదా ఈ మధ్యలో, అందు గురించి అండి. ఇంకా నా హెల్త్ పూర్తిగా సెట్ కాలేదు ఫ్రెండ్స్. ఇంకా లో ఫీవర్ అనేది నాకు కంట్రోల్ కాలేదు. నేను ఈరోజు ఈవినింగ్ హాస్పిటల్ చెకప్కి కూడా వెళ్ళాలి అండి. వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఉల్లిపాయలు అయితే మొత్తం ఇలా సర్ది పెట్టుకున్నాను. ఇంకా మిగతావన్నీ కూడా నేను వెల్లుల్లి ఇంకా వేరే ఉల్లిపాయలు కూడా ఇలా డైలీ వంటకి వాడుకోవడానికి నేను కిచెన్లో అనువుగా ఉండేటట్టుగా ఇలా బుట్టలో సర్ది పెట్టుకున్నాను. మా వారు ఇది ఎప్పుడో తీసుకొచ్చారు నాకు, ఎప్పుడు దాదాపు వర్షిత్ పుట్టినప్పుడు లవిత్ పుట్టినప్పుడు అండి. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను దాన్ని. ఇంకా ఇప్పుడు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నానండి. నైట్ డిన్నర్లోకి వచ్చేసి చాలా సింపుల్గా చేస్తూ ఉన్నాను. ఇదివరకు చూపించాను, కాకపోతే మళ్ళీ అడిగారు కదా, అందుకే సింపుల్గా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇందులో ఏమంటారు దాల్చిన చెక్క, ఇంకా కసూరి మేతి, బిర్యానీ ఆకు, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి ఎగ్ కర్రీస్ అయినా, ఇంకా కొన్ని వెజిటేరియన్ కర్రీస్లలో కూడా బాగుంటుంది అండి. బగారా ఆకు అంటారు కదా అది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అండి. మీకు ఉల్లిపాయ ముక్కలు బాగా తొందరగా ఫ్రై అవ్వాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇలా ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నారనుకోండి, చాలా తొందరగా ఫ్రై అవుతాయండి ఉప్పు వేసి కలపడం వల్ల ఆనియన్స్ అనేవి. ఇంకా నేను ఆనియన్స్ ఎప్పుడు చిన్నగా కట్ చేస్తాను మొత్తం బాగా ఫ్రై అవ్వడానికి. కొంతమంది పొడవుగా కట్ చేసుకుంటారు, కొంతమంది నన్ను కామెంట్స్లో అడిగారు మీరు పొడవుగా కట్ చేయరేంటి అక్క అనేసి అడిగారు అన్నట్టు. ఇంకా నాకు తినేటప్పుడు లోపలికి డైరెక్ట్ వెళ్ళిపోవాలి, తగులైంది అనుకోండి తినబుద్ధి కాదు ఎక్కువగా పొడవుగా ఉంటే, అందుకే నేను ఎప్పుడు చిన్నగా కట్ చేస్తాను ఆనియన్స్ అయితే. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇంకా కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేశాను. నేను వెల్లుల్లి డైలీ మార్నింగ్ ఒక 2-3 తింటున్నానండి. దీనివల్ల కూడా వెయిట్ లాస్ అవుతారని చెప్పారు. నా వెయిట్ లాస్ జర్నీ కూడా చూపిస్తాను. నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది నాకు కూడా కరెక్ట్గా తెలియదు, అందుకే మీకు షేర్ చేయడం లేదు అండి, ఎందుకంటే నేను వెయిట్ చెక్ చేసుకోలేదు ఫ్రెండ్స్, అందు గురించి. తర్వాత ఇందులో ఇంకా జీలకర్ర అలాగే పసుపు వేసానండి. ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారపొడి కూడా వేస్తున్నానండి. మేము స్పైసీగా తింటామని మీ అందరికీ తెలుసు, అందుకే మేము కారం ఎక్కువగా వేస్తాను. ఎందుకంటే మా ఊరి సైడ్ ఇలానే తింటారండి, చిన్నప్పటి నుంచి అలవాటైన నోరు కదా, అందుకే ఊరికే ఊరుకోదన్నట్టు. మాకు కొంచెం చప్పగా ఉన్న కర్రీస్ అనేవి తినబుద్ధి కాదు ఫ్రెండ్స్, అదే పద్ధతి నేను అలవాటు చేసుకున్నాను, ఊర్లో పద్ధతే. ఇంకా కారం ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి. మీకు గుర్తుందా, నేను ఫస్ట్ కొంచెం ఉప్పు వేశాను, అందుకే ఇప్పుడు చూసుకుంటూ వేశానండి. ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటేనే కర్రీస్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మీకోసం నేను డైలీ ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు మార్నింగ్ ఈవినింగ్ అండి, మార్నింగ్ వచ్చేసి వ్లాగ్, ఈవినింగ్ వచ్చేసి ఏదైనా రెసిపీ, అది మీకు ఇప్పుడు చూపిస్తాను, నెక్స్ట్ వ్లాగ్లో వస్తుందండి. ఇంకా మీకు ఏమైనా కర్రీస్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వాటర్ వేసాను, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికండి. ఇలా వాటర్ వేసి ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టి పోసుకోవాలి. మనకు టైం లేదు, ఒక 10 మినిట్స్ టైం ఉంది అనేటప్పుడు మాత్రం ఇలా ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి, చాలా తొందరగా అయిపోతుంది మరియు టేస్టీగా ఉంటుంది. ఇది ఓన్లీ రైస్లోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే నేను రెండిట్లోకి బాగుంటుంది అనేసి ఇలా ఎగ్ కర్రీ చేశాను. మా వారికి చపాతీలోకి, ఇంకా నాకు కూడా చపాతీలోకి కావాలి, తర్వాత రైస్లోకైనా బాగుంటుంది, అందు గురించి అండి. ఈ కర్రీ వచ్చేసి ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత ఏ గుడ్డు కాగుడ్డు సపరేట్గా ఉండాలంటే 3 గుడ్లను మనం
కొట్టిపోసిన దగ్గర ఒకే దగ్గర ఉండకూడదు ఫ్రెండ్స్, వేరువేరుగా ఉండేటట్టుగా మనం ఇలా అనుకోవాలి. మెల్లిగా ఇలా అనుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అండి. ఇంకా వీటిపైన వచ్చేసి కొంచెం కారపొడి, తర్వాత ఇంకా కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. ఈ ఎగ్ పైన వచ్చేసి కొట్టిపోసిన ఎగ్స్ పైన. ఎందు గురించి అంటే నీచు స్మెల్ అనేది ఏమీ రాకుండా ఇంకా ఉప్పు కారం అనేది కూడా మన ఎగ్స్కి బాగా పడతాయి ఫ్రెండ్స్, అందు గురించి వేశాను. ఓకేనా, ఇలా వేసి కొంచెం ఫ్రై అయినట్టు అనిపించింది నాకు, అందుకే మెల్లిగా ఇంకో సైడ్ తిప్పుకోవాలి అండి. ఇలా కింద మనకు మాడిపోకుండా ముందుకే ఇలా తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఏ గుడ్డు ఆ గుడ్డు అనేది సపరేట్గా ఫ్రై చేసుకోవాలి అండి. కొంతమందికి ఎగ్ కర్రీ ఎన్నిసార్లు చేసినా స్మెల్ వస్తుంది, నీచు స్మెల్ అంటారు కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, నీచు స్మెల్ అస్సలు రాదు, ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలామంది బాగుందంటారు. మీరు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఈ ఎగ్ కర్రీ వచ్చేసి ఇలా తిప్పుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకో సైడ్ మెల్లిగా తిప్పుకోవాలి అండి. రెండు సైడ్లా బాగా ఫ్రై చేసుకుంటేనే స్మెల్ అనేది ఉండదు అండి కర్రీ వచ్చేసి. ఇంకా కర్రీ దాదాపు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం మసాలా పొడి వేశాను నేను. మళ్ళీ మసాలా పొడి అంటే ధనియాల పొడి అండి, వేయించిన ధనియాల పొడి. ఇది ఇలా మసాలా పొడి వేసి కలుపుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది మనకు ఓన్లీ రైస్లోకే కాకుండా చపాతీలోకి, బియ్యపు రొట్టె, దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ నా పనులు కూడా అలాగే ఉన్నాయండి, కొన్ని పనులు కూడా, అవి కూడా కొన్ని క్లీన్ చేసుకున్నాను మళ్ళీ. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను ఇల్లు మొత్తం దులిపాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా దుమ్ము పట్టింది, బల్లిపాతర అంటారు కదా, అది పట్టింది అండి. అందుకే హాలు, కిచెన్, బెడ్రూమ్ ఇవన్నీ కూడా దులిపి తర్వాత బయట బాల్కనీలో కూడా బండ్లు పెట్టే దగ్గర కూడా క్లీన్ చేసుకున్నానండి. అందుకే నాకు చాలా టైం పట్టింది అండి. ఇంకా ఈ మధ్యలో వ్లాగ్స్ కూడా అందుకే కరెక్ట్ టైంకి రాలేదు మీకు. ఇంకా దానికి మీ అందరికీ కూడా సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో పనులు మెయిన్ కదా, అందు గురించి నేను ఇంట్లో పనులే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తానండి. ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి, తర్వాత ఇంకా మీకు ఏమేమి చిట్కాలు కావాలి అనేవి నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను కొన్ని చిట్కాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే చాలామందికి తెలుసు కదా అనేసి కూడా నాకు షేర్ చేయాలని ఇంట్రెస్ట్ రావడం లేదు అండి. నాకు తెలిసిన చిట్కాలు దాదాపు అందరికి తెలిసి ఉండవచ్చు, కాకపోతే అయినా కూడా పర్లేదు, మళ్ళీ షేర్ చేస్తాను మీరు కావాలంటే మాత్రం. ఇంకా ఇది వచ్చేసి మా హాల్ అండి. ఈ పెద్ద ఫోటో వచ్చేసి వర్షిత్ ఫస్ట్ బర్త్డే ఫోటో అండి, అదొకటి. మా పిల్లల బర్త్డేస్ ఫొటోస్ అన్నీ కూడా పోయాయి, దాదాపు పాత ఫోన్లో నా ఫోన్ పోయిందండి, అందులో పోయాయి. ఇంకా ఇల్లు మొత్తం దులిపి తర్వాత ఊడ్చుకొచ్చి ఇంకా తూడ్చుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నాకు వచ్చిన తర్వాత ఇదే పని ఉంటుందండి, దాదాపు 3-4 డేస్ దాకా నాకు రెస్ట్ ఉండదు. నేను అలానే చేసుకుంటాను, నాకు అలా చేసుకుంటేనే నచ్చుతుంది ఫ్రెండ్స్. ఓపిక కొద్దీ చేసుకుంటాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎంత రెస్ట్ తీసుకుంటానో ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఎక్కువగా పనిచేస్తాను అన్నట్టు. ఓపిక అనేది ఎలా వస్తుంది అనేసి కొంతమంది అడుగుతున్నారు, కాకపోతే ఓపిక తెచ్చుకొని మరి నేను పని చేసుకుంటానండి. ఎందుకంటే మన పనులే కదా, ఇంకెవ్వరు వచ్చి చేయరు కాబట్టి మనమే చేసుకోవాలి, ఎన్ని రోజులైనా కూడా తప్పదు కదా ఫ్రెండ్స్. అందు గురించి నా పనులు నేనే చేసుకుంటాను ఇలాగా. ఇంకా మీకు ఏమైనా డౌట్ అనిపించింది అనుకోండి, నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఒక రౌండ్ బౌల్ తోమానండి. మొత్తం అన్నీ కూడా గ్లాసులు, ఇంకా చెంబులు, వాటర్ బాటిల్స్ కానుంచి క్లీన్ చేసుకున్నానండి. వాటర్ బాటిల్స్ వచ్చేసి వేడి నీళ్ళు పోసి క్లీన్ చేశాను. ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీకు నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.